ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాట సమితి భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో పార్టీలకు అతీతంగా బంద్ పాటిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇక డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా కమిటీ సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. అటు ప్రైవేట్ విద్యా సంస్థలు, వర్తక వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలిపారు. ఈ బంద్లో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా, దళిత సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది గతం నుండి కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి వర్గీకరణ. రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ మనుగడ సాగించడం కోసం ఈ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని మరి తెరపైకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజున ఎన్నో పోరాటాలు చేసాం. అందరూ కూడా ఐకమత్యంతో ముందుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు పివి రావు గారు సుప్రీంకోర్టుకు వెళుతుంటే చాలా వరకు కూడా అందరూ నీళ్ళు గారిపోయారు ఈ ఉద్యమంలో. ఇది మన వల్ల అవ్వదు, ఇది జరగదు అనుకునేటువంటి టైంలో పివి రావు గారు సుప్రీంకోర్టును పిలివేయటం, దాని ద్వారా అప్పుడు మనకి స్టే వచ్చిన తర్వాత మనకు ఊరట కలిగింది. అప్పటి నుంచి కూడా సక్రమంగానే జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద రాజకీయ దురుద్దేశాలతో అప్పటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం దీన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచనతో రాజకీయ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కులాలు, దళిత కులాలన్నీ కూడా కలిసి ఉంటే వాళ్ళ రాజకీయ మనుగడ కష్టమవుతుందనేటువంటి ఆలోచనతో విభజించి పాలించాలనేటువంటి ఆలోచనతో